వెల్కమ్ బ్యాక్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం ఒక్కటే మన ముందున్న మార్గం అంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ అవకాశాలు అందుకోవాలన్నా, మెరుగైన ఉన్నత విద్య అభ్యసించాలన్నా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అంటున్నారు. విద్యా బోధనలో అపారమైన అనుభవం ఉన్న ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని పలకరించింది సాక్షి టీవీ. ఆన్లైన్ విద్యా బోధన గురించి మాట్లాడిన ప్రతాప్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తేనే విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటు ఆంగ్ల మాధ్యమం కావచ్చు, లేకపోతే ఆన్లైన్ కోచింగ్ సంబంధించి విద్యా ప్రమాణాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులు, వీరందరికీ కూడా ఇంగ్లీష్ మాధ్యమం పైన పటుత్వం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో జరిగేటువంటి ప్రమాణాలకు సంబంధించి ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు మనతో పట్టినారు. సార్ చెప్పండి, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఇంగ్లీష్ మాధ్యమం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? సాక్షి ప్రేక్షకులకు నమస్తే. మనస్సాక్షితో కొన్ని మాటలు చెప్పాలని ఉంది. ఈ సందర్భంగా తెలుగు భాష మన అమ్మ లాంటిది. అమ్మంటే ప్రాణం, అమ్మంటే ఆనందాల ఒడి, అమ్మంటే హృదయ కాసారం, అమ్మంటే మనసంతా బంగారం. అమ్మ అమ్మే, అమ్మకు ఎవరూ సాటిరారు. తెలుగు ఎంత ఇష్టమైనా, తెలుగు నా తల్లి భాష అయినా నాకు తెలియకుండానే ఇంగ్లీష్ పైన మక్కువ పెంచుకున్నాను. స్కూల్ డేస్ నుంచి కూడా చేతనైన వరకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించడానికి ప్రయత్నం చేసినాను. ఆ కొద్దో గొప్ప ఉన్న ఇంగ్లీష్ పట్టు నాకు అండర్ గ్రాడ్యుయేట్లో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లో కానీ, ఆ తర్వాత జేఎన్టీలో ప్రొఫెసర్గా కానీ ఎంతో అక్కడికి వచ్చినాయి. జేఎన్టీలో పాఠం చెప్పేటప్పుడు నాకు ఎదురుగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ జూబ్లీ హిల్స్ కల్చర్డ్ ఎలీట్ స్టూడెంట్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడూ తటపటాయించలేదు. అదే నా కొలీగ్స్ కోకొల్లలు, వాళ్ళ సబ్జెక్టులో నిష్ణాతులు, ఫండమెంటల్స్లో పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళు, కానీ బికాజ్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ దే నెవర్ యూజ్ టు సక్సీడ్. ఇక్కడ మెకాలేని తప్పుపట్టడం కానీ, మాతృభాషలోనే మాత్రం ఇష్టం పెంచుకున్న ఉన్న వాళ్ళను ఆస్ట్రిచ్ మెంటాలిటీ అనడం కానీ, ఇంగ్లీష్ రాని వాళ్ళను తక్కువ చేయడం కానీ నా ఉద్దేశం కాదు. కాకపోతే ఇంగ్లీష్ ప్రామాణ్యం, ఇంగ్లీష్ ప్రావీణ్యం, ఇంగ్లీష్ ప్రామాణికత, ఇంగ్లీష్ గొప్పతనం చెప్పకపోతే ఇక్కడ సరిపోదు. బాధాకరమైన విషయం ఏంటంటే, మన జనాలకు ఇంగ్లీష్ అంటే ఒక భయం, ఒక ఫోబియా. కారణం ఒక్కటే, తెలుగు మీడియంలో చదువుకుంటాం కాబట్టి, మాతృభాషలో చదువుకుంటాం కాబట్టి. మహాత్మా గాంధీ అన్నట్టు ఇంగ్లీష్ ఈజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ హార్డ్ నట్ టు కట్. ఇక్కడ చిక్కెక్కడ వచ్చిందంటే, ఇంగ్లీష్ మీడియం ఎందుకు? ఇంగ్లీష్ ఈజ్ ద లింగ్వా ఫ్రాంకా ఆఫ్ ది వరల్డ్. హైయర్ ఎడ్యుకేషన్ ఎనీవేర్ కెన్ బి డన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఎక్సెప్ట్ ఫ్యూ అదర్ universities and countries. Majority of the books are written in English. 1947 15th August నాడు లెక్క వేస్తే 0.1% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ న్యూ ఇంగ్లీష్. బట్ టుడే మోర్ దెన్ 20% నో ఇంగ్లీష్. విషయం ఏంటంటే, ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్. ఒక విషయం చెప్పాలంటే, ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో దాదాపు 60% విద్యార్థులు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే. ఎప్పుడైనా ఒక ప్రశ్న వేసి తెలుగు అక్షరమాల 56 రాయండి అంటే రాయలేరు. తెలుగు భాష అజంతం అంటే చెప్పలేరు. తెలుగు నానుడి రాదు, తెలుగు చక్కగా మాట్లాడరాదు. మరి వాళ్ళకు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీష్ రాదు, ఎక్కడ పోవాలి? ఏమి చేద్దాం? ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీ. వన్ కెనాట్ క్రాక్ ఇంటర్వ్యూ without proficiency in English. You cannot be employable without English knowledge. TOEFL కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సర్వీసెస్ సర్టిఫికెట్ ఉంటే కానీ వరల్డ్లో ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ ప్రయత్నం చేయవచ్చు. అదే మాతృభాషలో ఉంటే నువ్వు ఇక్కడనే ఇరుక్కుపోతావు. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో, గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఇంగ్లీష్ ప్రావీణ్యం లేకుంటే నీవు ఎదగలేవు, ఎక్కడ పొదగలేవు. English is a corporate language. English is techno-savvy.
To compare two people, a proficient English person will get more salary. He is more respected. He exudes more confidence. One word, an English knowing person exudes confidence and క్లాసీ. చిక్కు ఎక్కడొచ్చిందంటే కొన్ని ప్రదేశాలలో హిందీ వ్యతిరేకిస్తారు, ముఖ్యంగా సదర్న్ స్టేట్స్లో. ఈ మధ్యకాలంలో మన పక్క రాష్ట్రంలో ఇంగ్లీష్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం క్రిటిక్స్ అంతా దే ఎక్స్పెక్ట్ ఓన్లీ మార్జినలైజ్డ్ క్లాస్ టు స్టడీ తెలుగు మీడియం. దే డినై ఫ్రూట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మోడర్నిటీ, మొబిలిటీ, టెక్నోసావీనెస్, eliteness, equality by professing that no English medium should be thrust as a medium of instruction in government schools. అది సరికాదండి. చిన్న ప్రశ్న, వాళ్ళకంత ప్రేమ తెలుగు మీద ఉంటే వాళ్ళ పిల్లలందరినీ తెలుగు మీడియం స్కూల్లో ఎందుకు చదివించరు? వాళ్ళకి ఎంత తెలుగు మీద ప్రేమ ఉందో మిగిలిన వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉంది. అమ్మ అమ్మే అందరికీ, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అమ్మ మాతృభాషే. కానీ ది హోల్ వరల్డ్ మార్కెట్, ది మార్కెట్ ఫోర్సెస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, మొబిలిటీ, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మాధ్యమం ద్వారానే వస్తాయి. ఇంగ్లీష్ ఒక సెకండ్ లాంగ్వేజ్గా ఉన్నన్ని రోజులు కూడా ఆ భయం నుంచి బయటికి రారు, ఆ ఫోబియా నుంచి బయటికి రారు, వెనకబాటుతనంతో ఉంటారు. కాకపోతే ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయబట్టి విద్యార్థులు చిన్నతనం నుంచి కూడా ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదిస్తారు, ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలరు, ఇంగ్లీష్తో పాటు వరల్డ్ సిటిజన్గా ఎదగలరు. లెట్ us all go to government schools to study in English medium. As Mark Twain said, I went to school, but it never interfered with my education, with my competency in my mother tongue Telugu. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ కోచింగ్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత కలుగుతున్నటువంటి అంశం. రాబోయేటువంటి రోజుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఏమన్నా అందుబాటులోకి రాబోతుందా? ఎట్లా ఉంటుంది సార్ వస్తే కనుక? అంటే కొంతమంది కాలేజీకి రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు, స్కూళ్ళకి వెళ్ళాలన్నా భయపడుతున్నటువంటి పరిస్థితులు. ఆన్లైన్ కోచింగ్ అటు గ్రామీణ స్థాయిలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే గ్రామీణ స్థాయిలో ఈ ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఎట్లా ఉండబోతుంది సార్? ఈ కరోనా వైరస్ ఇదొక మహమ్మారిలా వచ్చేసిందండి. ప్రపంచం చిన్నాభిన్నం అయిపోతుంది. మన జీవితాలు మన ఇంటి సరిహద్దుకి పరిమితం అయిపోయినాయి. ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ పేరిట ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మీరు అడిగిన ప్రశ్న చాలా అవసరమైంది, చాలా చక్కటి ప్రశ్న. యాజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ కన్సర్న్డ్, ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఈజ్ ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓన్లీ ఆల్టర్నేటివ్, వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాకపోతే దీనికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ ఎన్నో లాభాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. మనం లాభాల వైపు చూద్దాం. ఆన్లైన్ ద్వారా యూ కెన్ రీచ్ ఎనీబడి ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్. వీ కెన్ టీచ్ ద స్టూడెంట్స్ ఆన్లైన్, అండ్ యూ కెన్ టీచ్ ఎనీ టైమ్, అండ్ యూ కెన్ టీచ్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎట్ ద సేమ్ పాయింట్ ఇన్ టైం. కాస్త టీనేజ్ మిలీనియల్ స్టేజ్కి వస్తే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల ర్యాగింగ్ సమస్య లేదు, అఫేర్స్ లేవు. ఒక చిన్న ల్యాప్టాప్, ఒక ఐఫోన్ పెట్టుకుంటే సరిపోయాయి. ఇది సమస్యకు ఒక పార్శ్వం మాత్రమే. ఈ విశాల భారతదేశంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం కూడా, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. కాకపోతే దీనికి ది అవ్వర్ సైడ్, అదే వేరే పార్శ్వం వైపు ఆలోచిద్దాం. ఆఫ్లైన్ టీచింగ్ ఆర్ ఫిజికల్ టీచింగ్. మన భారతీయ సంస్కృతిలో ఈ గురు శిష్య సంబంధం ఎంత గొప్పగా ఉందంటే దాన్ని ఊహించలేమండి. ఈ ఆన్లైన్ టీచింగ్లో గురు శిష్య సంబంధం తెగిపోయింది. గురువు నుంచి వచ్చే ఆరా కానీ, గురువు నుంచి వచ్చే ఆశీర్వచన దృష్టి కానీ, తోటి వాళ్ళతో కలిసిమెలిసి ఉండే అవకాశం కానీ, సంబంధ బాంధవ్యాలు నెలకొల్పడం కానీ, గ్రూప్ యాక్టివిటీ కానీ, ముఖ్యంగా ఐ కాంటాక్ట్ కానీ, వీటికి తావులేదండి ఆన్లైన్ టీచింగ్లో. అసలు గురువు చెప్పడం ఒక ఎత్తు అయితే, గురువు రక్షణలో గురుకులంలో ఉన్నంత మాత్రం చేతనే ఎన్నో లాభాలున్నాయి. శ్రవణం, మననం, నిధిధ్యాయనం విషయాలన్నీ మనిషికి దగ్గరగా ఉన్నప్పుడు, మనిషి ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు, మనిషి పరిసరాలలో
పరకాయ ప్రవేశం చేసినప్పుడు కానీ తెలుస్తాయి, ఆన్లైన్ టీచింగ్లో రావు. ఆన్లైన్ టీచింగ్ అనేది టెంపరీ, తప్పని పరిస్థితుల్లో మనం అడాప్ట్ చేసుకున్నాం. కానీ పర్మనెంట్గా రెగ్యులర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి మాత్రం దిగదొడిపోయానండి.